హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాయా స్టడీ హబ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి మనకి గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అండి. లాస్ట్ కాన్సెప్ట్లో మనం డబుల్ ఎంట్రీ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం కదా. ఆ డబుల్ ఎంట్రీ సిస్టంలోనే మనం ఆల్రెడీ ఈ గోల్డెన్ రూల్స్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఏంటంటే ఇంకొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుందాం అండి. కొంచెం చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ అనేది ఉంటాయి ఈ కాన్సెప్ట్లో. సో ఆ కన్ఫ్యూజన్స్ అనేది క్లియర్ చేయడం కోసం అనేది ఈ వీడియో అనేది డెడికేటెడ్గా చేయడం జరిగింది. ఈ వీడియో డే 9 ఆఫ్ అవర్ 90 డేస్ ఈపీఎఫ్ కోర్స్ అండి. లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. ఇప్పుడు గోల్డెన్ రూల్స్ రీక్యాప్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. జస్ట్ రీక్యాప్ అండి. పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అనేది మన గోల్డెన్ రూల్. నెక్స్ట్ రియల్ అకౌంట్ రూల్ వచ్చేసి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నెక్స్ట్ నామినల్ అకౌంట్ యొక్క రూల్ వచ్చేసి ఎక్స్పెన్సెస్ని, లాసెస్ని డెబిట్ చేయడం, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ని క్రెడిట్ చేయడం. దీనికి మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చుకోవడం జరిగింది. ఆ ఎగ్జాంపుల్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ ఇచ్చానండి. జస్ట్ ఇది ఒక రీక్యాప్ కోసము. ఆల్రెడీ మనం లాస్ట్ కాన్సెప్ట్లో డిస్కస్ చేసాం కదా. సో ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది కదా, మర్చిపోయి ఉంటారని జస్ట్ రీక్యాప్ కోసం మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ గోల్డెన్ రూల్స్కి మన అకౌంటింగ్ ఈక్వేషన్ అంటే ఏంది, మనకి అసెట్స్ ఈక్వల్ టు ఆల్వేస్ లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. మన బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ యొక్క బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ సైడ్ ఉన్న బ్యాలెన్స్కి ఎప్పుడూ కూడా టాలీ అవుతుంది. ఇదే మన అకౌంటింగ్ ఈక్వేషన్ అంటారు దీన్ని. సో ఈ అకౌంటింగ్ ఈక్వేషన్ ఇలా ఎప్పుడు టాలీ అవ్వడానికి కారణం ఏంటి, మనం ఫాలో అయ్యే డబల్ ఎంట్రీ సిస్టమ్. సో ఇప్పుడు ఈ డబల్ ఎంట్రీ సిస్టము, అకౌంటింగ్ ఈక్వేషన్, ఈ గోల్డెన్ రూల్స్ అన్నీ ఏంటి అంటే ఇవన్నీ ఏం సపరేట్ ఏం కాదండి. గోల్డెన్ రూల్స్ ఈజ్ నథింగ్ బట్ అకౌంటింగ్ ఈక్వేషనే. బట్ ఈ గోల్డెన్ రూల్స్ ద్వారానే మనం ఈ అకౌంటింగ్ ఈక్వేషన్ అనేది అచీవ్ అవ్వడానికి మనకి రూల్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఎప్పుడైనా సరే మనము డెబిట్ కానీ క్రెడిట్ కానీ ఒక అకౌంటింగ్ చేస్తున్నాము యాజ్ పర్ గోల్డెన్ రూల్స్ని ఉపయోగించి అంటే యాక్చువల్గా మనం ఏం చేస్తున్నాం, ఎయిదర్ ఒక అసెట్నో లేదా లయబిలిటీనో లేదా క్యాపిటల్లో మన యొక్క బ్యాలెన్స్ షీట్లో ఈ అసెట్స్, లయబిలిటీస్, క్యాపిటల్ ఉన్నాయి కదా, వీటిని ఎయిదర్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేస్తున్నామని దాని మీనింగ్. మనం ఈ గోల్డెన్ రూల్స్ని ఉపయోగించి ఒక ఎంట్రీని డెబిట్ కానీ క్రెడిట్ కానీ చేస్తున్నామంటే దాని అర్థం ఈ అకౌంటింగ్ ఈక్వేషన్ అనేది ఏదో ఒక రకంగా ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ అయిన ప్రతిసారి కూడా ఖచ్చితంగా అది బ్యాలెన్స్ అనేది అవుతూనే ఉంటుంది, మార్పు చెందిన ప్రతిసారి. ఎందుకు కారణం అంటే మన డబుల్ ఎంట్రీ సిస్టమ్ యొక్క బేసిక్ రూలే అది. డెబిట్ ఎప్పుడు కూడా క్రెడిట్కి ఈక్వలెంట్ అమౌంట్లో ఉంటుంది. డెబిట్ క్రెడిట్ ఈక్వల్ అయినంత కాలము మన బ్యాలెన్స్ షీట్ డెబిట్ క్రెడిట్ మీద ఆధారపడే అసెట్స్, లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ ఎప్పుడు కూడా టాలీ అవుతూనే ఉంటాయి. అందుకే సింపుల్గా గోల్డెన్ రూల్స్ అంటే నథింగ్ బట్ ఒక ప్రాక్టికల్ టూల్. ఎందుకు, అకౌంటింగ్ ఈక్వేషన్లో ఏవైతే చేంజెస్ ఉంటాయో వాటిని రికార్డ్ చేయడం కోసం ఉపయోగించే ఒక ప్రాక్టికల్ టూలే మన గోల్డెన్ రూల్స్. ఎవరీ ట్రాన్సాక్షన్ కూడా ఏం చేస్తుందంటే ఈ అకౌంటింగ్ గోల్డెన్ రూల్స్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది. ఓకేనా. ఈ బ్యాలెన్స్ ఎలా చేస్తుంది అంటే ఈ గోల్డెన్ రూల్స్ ఉపయోగించి మనం ఏదైతే డెబిట్ క్రెడిట్ చేస్తామో ఆ డెబిట్ క్రెడిట్ అనేది మన అకౌంటింగ్ ఈక్వేషన్ని టాలీ చేస్తూ చేంజెస్ని రికార్డ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా అకౌంటింగ్ ఈక్వేషన్ అనేది టాలీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ రూల్స్కి మన అకౌంటింగ్ ఈక్వేషన్కి ఉన్న లింక్ గురించి తెలుసుకుందామండి. మామూలుగా అకౌంటింగ్ ఈక్వేషన్ అంటే ఏంది, మనకి తెలిసిన జనరల్ డెఫినేషన్ ఏంటంటే అసెట్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ అనేది మనకి సింపుల్ అకౌంటింగ్ ఈక్వేషన్. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఇక్కడ క్యాపిటల్ అనేది ఏదైతే మెన్షన్ చేశామో ఈ క్యాపిటల్ అనేది ఎప్పుడు కూడా ఫిక్స్డ్ కాదు. ఈ క్యాపిటల్ అనేది ఎప్పుడు కూడా చేంజ్ అవుతుంటుంది. క్యాపిటల్ అంటే ఏంది, ఫస్ట్ ఇనిషియల్గా మనం బిజినెస్ స్టార్ట్ చేస్తాము. బిజినెస్కి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి, ఎవరో ఒకరు పెట్టుబడి పెట్టాలి కదా. ఆ పెట్టుబడి ఎవరైతే పెడతారో అతను జనరల్గా ఎవరంటారు, ఓనరే అంటారు. ఆ ఓనర్ పెట్టే పెట్టుబడినే మనం ఏమంటామంటే క్యాపిటల్ అంటాము. దాన్నే ఓనర్స్ ఇన్వెస్ట్మెంట్, నథింగ్ బట్. ఓకేనా. ఇనిషియల్గా ఏమవుతుంది, క్యాపిటల్లో ఓనర్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఓకేనా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs పెట్టాడు అనుకుంటాం. ఈ 10 lakhs అనేది ఓనర్ యొక్క ఇన్వెస్ట్మెంట్. తర్వాత ఏమవుతుందంటే ఆ బిజినెస్ అనేది వ్యాపారం చేస్తుంది కదా. సో ఆ వ్యాపారం చేయడం వల్ల మనకి ఏదన్నా ఇన్కమ్ వచ్చిందనుకో, సపోజ్ ఇప్పుడు 10 lakhs పెట్టుబడి పెట్టాం కదా, 1 lakh కనుక మనకి ఇన్కమ్ వచ్చిందనుకో, ఇప్పుడు ఏమైంటుందంటే క్యాపిటల్ 10 lakhs ప్లస్ 1 lakh 11 lakhs ఉన్నట్టు.
నెక్స్ట్ ఒకవేళ ఏదైనా మనం ఒక 2 lakhs ఖర్చు పెట్టామనుకోండి, 11 lakhsలో నుంచి 2 lakhs తీసేస్తే ఇప్పుడు 9 lakhs ఉన్నట్టు ఓనర్ యొక్క క్యాపిటల్. నెక్స్ట్ ఓనర్కి తనకి ఏదైనా ఖర్చులు ఉన్నాయి, నా సొంత ఖర్చుల కోసం కొంచెం అనేది బిజినెస్లో అనేది విత్డ్రా చేసేసాడు. సపోజ్ ఇప్పుడు 9 lakhs ఉంది కదా, ఒక 2 lakhs విత్డ్రా చేసేసాడు అనుకోండి, ఇప్పుడు టోటల్ బిజినెస్లో ఎంత ఉన్నట్టు? 7 lakhs రూపీస్ ఉన్నట్టు. సో ఇలా క్యాపిటల్ అనేది ఎప్పుడైనా సరే బిజినెస్లో జరిగే డే టు డే ట్రాన్సాక్షన్స్ వల్ల చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మనం ఒక ఎక్స్పెన్స్ని కానీ ఇంకా ఇన్కమ్ని కానీ కనుక రికార్డ్ చేస్తున్నామంటే అది ఇండైరెక్ట్గా క్యాపిటల్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇండైరెక్ట్గా అని ఎందుకు అన్నామంటే, ఇప్పుడు మన క్యాపిటల్ అకౌంట్ని వచ్చేసి డైరెక్ట్గా ఏం ఎఫెక్ట్ చేస్తాయంటే డ్రాయింగ్స్ ప్లస్ అడిషనల్ క్యాపిటల్. ఇప్పుడు ఏదన్నా సరే పర్సనల్ యూస్ కోసం డ్రాయింగ్స్ విత్డ్రా చేశాడనుకో, మనం క్యాపిటల్ అకౌంట్ అనే ఓనర్ పేరుతో ఒక అకౌంట్ క్రియేట్ చేసేసి, ఇట్లా టీ షేప్లో ఉంటుంది లెడ్జర్ అకౌంట్ క్రియేట్ చేసేసి, మామూలుగా ఇప్పుడు క్యాపిటల్ కూడా క్రెడిట్ బ్యాలెన్స్ బిజినెస్కి, ఎందుకంటే అది ఒక లయబిలిటీ కాబట్టి. సపోజ్ ఇక్కడ ఒక 10 లక్షలు ఉంది మన క్రెడిట్ సైడ్. ఇప్పుడు ఓనర్ ఏం చేశాడంటే ఒక 2 lakhs విత్డ్రా చేశాడు అనుకో, డెబిట్ సైడ్ నుంచి తీసేస్తాం. అప్పుడు ఫైనల్గా ఏంటంటే 8 lakhs అనేది ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ మళ్ళీ ఒక 5 lakhs యాడ్ చేశాడు అనుకో, ఆల్రెడీ 8 lakhs ఉంది, ఇప్పుడు 5 lakhs అనేది అడిషనల్ లయబిలిటీ ఫర్ బిజినెస్, అడిషనల్ కంట్రిబ్యూషన్ ఫర్ ఓనర్. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఓనర్ యొక్క టోటల్ క్యాపిటల్ ఏంది అంటే 13 lakhs ఉన్నట్టు ఓనర్ యొక్క క్యాపిటల్. ఇది డైరెక్ట్గా మన క్యాపిటల్ అకౌంట్లో చూపించేస్తాము. కానీ మనకి అది కాదు, ఏదైనా ఇన్కమ్ సంపాదించాము, లేదా శాలరీస్, రెంటు, కరెంటు బిల్లు ఇలాంటివి పే చేసాము, వీటిని ఏంటంటే ఈ క్యాపిటల్ అకౌంట్లో డైరెక్ట్గా చూపించము. ఎందుకంటే ఇలాంటి ట్రాన్సాక్షన్స్ మన బిజినెస్లో కొన్ని వందలు ఉంటాయి. ప్రతిదాన్ని క్యాపిటల్ అకౌంట్లో చూపించుకుంటూ పోయామనుకో, క్యాపిటల్ అకౌంట్ కోసమే సపరేట్గా ఒక బుక్ చేయాలి. ఇంకోటి ఏంది అంటే క్యాపిటల్ అకౌంట్లో రియల్గా ఎఫెక్ట్ అయ్యేది ఏంది అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయలేము. అందుకనే మనం ప్రతిదానికి ఒక అకౌంట్, సేల్స్ జరిగితే సేల్స్ అకౌంటు, రెంట్కి సంబంధించి రెంట్ అకౌంటు, ఎలక్ట్రిసిటీ అకౌంటు, పర్చేజ్ అకౌంటు, ఇలా సపరేట్గా లెడ్జర్ అకౌంట్స్ అన్నీ క్రియేట్ చేస్తాం. లెడ్జర్లో ఉన్న ప్రతి బ్యాలెన్స్ని ఏం చేస్తామంటే P&L అకౌంట్లో మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. అంటే ఓనర్కి సంబంధించిన ఏదైనా సరే అది ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ని P&L అకౌంట్లో చూపిస్తాము, ఎక్స్పెన్స్ ఉంటే ఎక్స్పెన్స్ని P&L అకౌంట్లో చూపిస్తాము. ఫైనల్గా ఏదైతే ఉంటుందో నెట్ ఎఫెక్ట్ని ఈ క్యాపిటల్ అకౌంట్ ఓనర్కి ఏదైతే ఉందో దానికి యాడ్ చేస్తాం. అంటే సపోజ్ ఇప్పుడు 10 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు కదా ఓనరు, ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనకి ఏం జరిగిందంటే ఒక 2 lakhs ప్రాఫిట్ వచ్చింది. ఏది ఈ ఇన్కమ్స్, ఈ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ అకౌంట్ చేశాక ఫైనల్గా ఒక రిజల్ట్ వచ్చింది. అదేంది 2 lakhs అనేది ప్రాఫిట్ వచ్చింది. సో ఆల్రెడీ ఓనరు 10 లక్షలు పెట్టాడు, ఈ 2 లక్షలు బిజినెస్ చేయడం వల్ల ఏమైందంటే ప్రాఫిట్ వచ్చింది. ఈ ప్రాఫిట్ రావడం వల్ల ఏమైందంటే 10 లక్షలు ప్లస్ 2 lakhs 12 లక్షలు అనేది అతని క్యాపిటల్ అయింది. సపోజ్ ఈ బిజినెస్లో ఇప్పుడు ఏం జరిగిందంటే 2 lakhs ప్రాఫిట్ కాదు, 2 lakhs లాస్ వచ్చింది. ఇప్పుడు లాస్ వచ్చింది కాబట్టి ఏం చేస్తామంటే ఓనర్ యొక్క క్యాపిటల్ 10 lakhs, అందులో నుంచి ఒక 2 lakhs తీసేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే 8 lakhs అనేది. ఇట్లా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇన్కమ్స్ని, ఎక్స్పెన్సెస్ని చూపిస్తాము. దాని ద్వారా వచ్చే నెట్ ఎఫెక్టే క్యాపిటల్ని చేంజ్ చేస్తుంది. అందుకనే క్యాపిటల్ని ఎప్పుడైనా సరే ఈ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ అనేది ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తాయి, డైరెక్ట్గా కాకుండా. వాటి యొక్క నెట్ ఎఫెక్టే మన క్యాపిటల్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది నెక్స్ట్ వచ్చేసి హౌ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ ఎఫెక్ట్ క్యాపిటల్. అఫెక్ట్స్ని, ఇన్కమ్ని, ఎక్స్పెన్సెస్ని మనం ఎఫెక్ట్ ఎలా చేస్తా అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. దాని గురించి కొంచెం ఇక్కడ బ్రీఫ్గా. క్యాపిటల్ అంటే ఏంది? ఓనర్ యొక్క క్లెయిమ్ ఆన్ ద బిజినెస్. అంటే ఏమర్థము? బిజినెస్కి ఇది లయబిలిటీ, ఓనర్కి చెందింది అని మన బిజినెస్లో ఉంటుంది. ఓకేనా? క్యాపిటల్ అనేది. సో ఇప్పుడు క్యాపిటల్ని 2 typesలో ఎఫెక్ట్ అనేది చేస్తాయి. ఒకటి డైరెక్ట్ ట్రాన్సాక్షన్స్, రెండోది ఇండైరెక్ట్ ట్రాన్సాక్షన్. డైరెక్ట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? డ్రాయింగ్స్ లేదా అడిషనల్ క్యాపిటల్. డ్రాయింగ్స్ ఏమైనా ఉన్నా, అడిషనల్ క్యాపిటల్ ఉన్నా డైరెక్ట్గా మనం క్యాపిటల్ అకౌంట్లో చూపించేస్తాం వాటి యొక్క చేంజెస్. ఎందుకంటే అవి ఫ్రీక్వెంట్గా ఉండవు. ఓకేనా? లిమిటెడ్గానే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో డైరెక్ట్గా మన క్యాష్ అనేది ఎఫెక్ట్ అవుతుంది బిజినెస్లో. సో దీనికి మనం డైరెక్ట్గా క్యాపిటల్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి వీటిని డైరెక్ట్ ట్రాన్సాక్షన్స్ అంటారు. ఒకవేళ ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్ ద్వారా ఏంటంటే డైరెక్ట్గా ఇవి క్యాపిటల్ అకౌంట్ని చేంజ్ చెయ్యవు స్ట్రైట్ అవే. ఇవి ఏంటంటే ఒక P&L అకౌంట్లో మనం చూపించుకుంటాము. ఆ P&L అకౌంట్ ద్వారా ఏంటంటే ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉంటాయో అది మన దగ్గర ఉన్న క్యాష్ని తగ్గిస్తాయి. ఇండైరెక్ట్గా ఏంటంటే మన ప్రాఫిట్ అనేది తగ్గుతుంది.
ఇప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ అనేది ఎక్కువ అయిందనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే ప్రాఫిట్ అనేది పెరుగుతుంది. ఈ నెట్ ఎఫెక్ట్ని మనం క్యాపిటల్ అకౌంట్లో చూపిస్తాం కాబట్టి ఇవి ఇండైరెక్ట్ ట్రాన్సాక్షన్స్ అంటాము. ఓకేనా. అట్ ద ఇయర్ ఎండ్లో ఏం చేస్తామంటే ఈ బ్యాలెన్స్ని మనం క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ క్యాపిటల్ అకౌంట్ ఎక్కడ ఉంటుంది? మన బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ ఉంటుంది. ఓనర్స్ క్యాపిటల్, అవుట్ సైడ్ పర్సన్స్ లయబిలిటీస్, ఈ 2 అనేది ఉంటాయి. ఇవి ఎప్పుడు కూడా మన అసెట్కి వచ్చేసి బ్యాలెన్స్ షీట్లో ఉన్న అసెట్కి ఈ బ్యాలెన్స్లు ఏవైతే ఉంటాయో అవి టాలీ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని బట్టి మనం తెలుసుకున్నది ఏంటంటే అకౌంటింగ్ ఈక్వేషన్స్ ఆల్వేస్ ఏం చేస్తుంది? ఎక్స్పెన్సెస్ అయితే క్యాపిటల్ని తగ్గిస్తుంది, ఇన్కమ్ అయితే ఏం చేస్తుంది? క్యాపిటల్ని పెంచుతుంది. నెక్స్ట్ డ్రాయింగ్స్ అయితే ఏం చేస్తుంది? డైరెక్ట్గా క్యాపిటల్ని తగ్గించేస్తుంది. అడిషనల్ క్యాపిటల్ ఏం చేస్తుంది? డైరెక్ట్గా క్యాపిటల్ అనేది పెంచుతుంది. ఓకేనా. ఇది మనం ఇప్పుడు తెలుసుకున్న సమ్మరీ. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్స్ ఆఫ్ గోల్డెన్ రూల్స్ ఇన్ యాక్షన్. అంటే ఇప్పుడు మనము వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, సో దానికి సంబంధించి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు అనేది తెలుసుకుందాము. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి బిజినెస్ స్టార్టెడ్ విత్ 1 lakh క్యాష్. ఇప్పుడు మనం ఒక బిజినెస్ పెట్టాము. ఆ బిజినెస్ పెట్టామంటే స్టార్టింగ్లో ఏం చేస్తాము? మనం ఎంతో కొంత పెట్టుబడి అనేది పెడతాం కదా, ఆ పెట్టుబడిని ఏమంటామంటే క్యాపిటల్ అంటాం. సో ఈ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిదీ మనం అకౌంటింగ్ చేయాలి మన బిజినెస్లో. ఓకేనా. ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు సంబంధం లే, మనం బిజినెస్కి కదా అకౌంటింగ్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు బిజినెస్లోకి ఏమొచ్చింది? క్యాష్ వచ్చింది. క్యాష్ వచ్చింది కాబట్టి క్యాష్ అంటే ఏంటి? రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ యొక్క ప్రిన్సిపల్ ఏంది? డెబిట్ వాట్ కమ్స్ ఇన్. కాబట్టి క్యాష్ వస్తుంది కాబట్టి ఏం చేసాము మనం ఇక్కడ? క్యాష్ అకౌంట్ అనేది డెబిట్ చేసాము. నెక్స్ట్ ఏంది? ఈ క్యాష్ అనేది ఏంటి? మనకి బిజినెస్కి లయబిలిటీ. ఎలా లయబిలిటీ? మనం బయట నుంచి తీసుకున్నామా? లేదు, మనం ఓనర్ దగ్గర తీసుకున్నాం కాబట్టి దీన్ని ఓనర్ దగ్గర తీసుకుంటే దాన్ని ఏమంటామంటే క్యాపిటల్ అకౌంట్ అంటాం. ఓకేనా. క్యాపిటల్ అంటాం. సో ఈ క్యాపిటల్ అకౌంట్ ఏం చేయాలంటే క్రెడిట్ చేయాలి. క్రెడిట్ ఎందుకు చేస్తున్నామంటే ఇది లయబిలిటీ బిజినెస్కి. ఓకేనా. ఈ లయబిలిటీ కాబట్టి దీన్ని క్రెడిట్ చేస్తాం క్యాపిటల్ అకౌంట్ పేరుతో. ఓకేనా. ఇది ఎంట్రీ. దానికి ఎగ్జాంపుల్ క్యాష్ ఏం చేస్తుంది అంటే మన అసెట్ వాల్యూని ఇంక్రీజ్ చేస్తుంది. అసెట్ అంటే ఎందుకు అంటున్నాం? రియల్ అకౌంట్ కదా. రియల్ అకౌంట్ అంటే ఏంటి? అసెట్స్ అన్నిటిని రియల్ అకౌంట్స్ అంటాం. సో క్యాష్ అనేది బిజినెస్కి ఒక అసెట్. ఓకేనా. ఈ అసెట్ ఏం చేస్తుందంటే మన బిజినెస్లోకి వస్తుంది కాబట్టి దాన్ని ఏం చేయాలా? డెబిట్ చేస్తాం. ఇండైరెక్ట్గా ఏమంటున్నాం అంటే అసెట్ అనేది పెరుగుతుంది. సో అసెట్ పెరుగుతుంది కాబట్టి పెరిగే వాటిని అన్నిటిని ఏం చేస్తామంటే డెబిట్ చేసేస్తాం యాజ్ పర్ రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ప్రకారం. నెక్స్ట్ ఏంది? క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అనేది ఏంది? మనకి లయబిలిటీ. లయబిలిటీ ఏంటంటే మన బుక్స్లో పెరుగుతుంది. మనకి 10 లక్షలు ఇప్పుడు దాకా అప్పు లేదు మన బిజినెస్కి, 10 లక్షలు ఓనర్ రూపంలో మనకు అప్పు వచ్చింది. అప్పు పెరిగింది కాబట్టి ఇండైరెక్ట్గా వాటిని ఏమంటామంటే లయబిలిటీ అంటాం. కాబట్టి లయబిలిటీని ఎప్పుడు కూడా క్రెడిట్ చేయాలి. ఓకేనా. ఈ విధంగా ఇప్పుడు మనం అకౌంటింగ్ ఈక్వేషన్ చూసుకుందాం. అకౌంటింగ్ ఈక్వేషన్ ఏంటంటే మనకి క్యాష్ అనేది అసెట్ కాబట్టి అసెట్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. ఓకేనా. ఇక్కడ అసెట్ రూపంలో మనకి ఏం జరిగింది? బిజినెస్లో 1 lakh అనేది వచ్చింది. నెక్స్ట్ ఇది ఎలా టాలీ అవుతుంది అంటే లయబిలిటీస్. ఇప్పుడు లయబిలిటీస్ 2 టైప్స్. ఒకటి అవుట్ సైడ్ లయబిలిటీస్, నెక్స్ట్ ఓనర్ లయబిలిటీ. ఓనర్ లయబిలిటీని క్యాపిటల్ కాబట్టి ఇక్కడ ఏం చేస్తాడు? ఓనర్ పెట్టుబడి పెట్టాడు కాబట్టి అవుట్ సైడ్ లయబిలిటీస్ మనకి ఇక్కడ 0. ఓనర్ లయబిలిటీ చూసుకుంటే క్యాపిటల్ ఏదైతే ఉందో దాన్ని 1 lakh. సో ఇప్పుడు అసెట్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్ టు లయబిలిటీస్ అనేది మనకి ఇక్కడ టాలీ అయిపోయింది కదా, బ్యాలెన్స్ అయిపోయింది. ఓకేనా. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 చూసుకుందాం. ఇప్పుడు మనం ఏదైనా సరే మనం బిజినెస్కి ఒక ఫర్నిచర్ కొన్నాం, ఒక 20,000. ఎలా? క్యాష్ ఇచ్చి కొన్నాం. ఇప్పుడు ఫర్నిచర్ అనేది మన బిజినెస్లోకి వస్తుంది. ఓకేనా. ఫర్నిచర్ వస్తుంది కాబట్టి ఫర్నిచర్ అంటే ఏంది? అసెట్. అసెట్ ఏంది? గోల్డెన్ రూల్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్. ఫర్నిచర్ అనేది మన బిజినెస్లోకి వస్తుంది కాబట్టి ఫర్నిచర్ అకౌంట్ డెబిట్. ఎంతకి? 20,000కి డెబిట్ చేయాలి. నెక్స్ట్ ఫర్నిచర్ రావడం కోసం మనం ఏం చేసాము? క్యాష్ అనేది పే చేసాం. ఇప్పుడు క్యాష్ పే చేసాం కాబట్టి క్యాష్ వెళ్ళిపోతుంది. రియల్ అకౌంట్ కదా క్యాష్, కాబట్టి వాట్ రియల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇప్పుడు క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి క్యాష్ అకౌంట్ క్రెడిట్ చేసాం ఇక్కడ. ఓకేనా. ఫర్నిచర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఫర్నిచర్ మనకి అసెట్ కదా. అసెట్ ఎప్పుడైనా సరే మన బ్యాలెన్స్లో అడిషనల్ పెరుగుతుంది అంటే ఏం చేయాలా? డెబిట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ అసెట్ కనుక తగ్గుతుందంటే ఏం చేయాలా?
దీన్ని క్రెడిట్ చేయాలి. మనం డైరెక్ట్ రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ప్రకారమే కాకుండా మనం ఇలా కూడా చూసుకోవచ్చు. ఒకవేళ అసెట్ అనేది మనకు పెరుగుతుంది అంటే అసెట్ ఎప్పుడు కూడా మనకి డెబిట్ బ్యాలెన్స్ అని ఎలా చెప్తున్నాము? రియల్ అకౌంట్ అనే ప్రిన్సిపల్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్. బిజినెస్లోకి ఏదైనా వస్తుందో అంటే డెబిట్ చేస్తున్నామని. ఫర్నిచర్ వచ్చింది కదా, ఫర్నిచర్ని డెబిట్ చేసాము. ఓకేనా? డెబిట్ చేసామంటే ఏంది? ఫర్నిచర్ అనే బ్యాలెన్స్ మన బుక్స్లో పెరుగుతుంది. ఫర్నిచర్ అంటే ఏంది? అసెట్. ఇండైరెక్ట్గా ఏముంటుంది? అసెట్ పెరుగుతుంది. అసెట్ పెరుగుతున్నప్పుడు మనం ఏం చేసాము? డెబిట్ చేసాము. ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాం అంటే అసెట్ పెరుగుతుంది కాబట్టి డెబిట్ చేస్తున్నాము. అదే ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాష్ చూసుకోండి. క్యాష్ ఏం చేస్తుంది? మన బిజినెస్లో నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ప్రకారం క్రెడిట్ చేస్తాం. ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాము? అసెట్ అనేది మనకి తగ్గింది కాబట్టి దాన్ని ఏం చేస్తాం? క్రెడిట్ చేస్తాం. సో ఇలా కూడా మన ఎంట్రీని అనేది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ దానికి అకౌంటింగ్ ఈక్వేషన్ ఇప్పుడు ఎలా టాలీ అయింది? ఇప్పుడు అసెట్ ఏంది? మనకి ఇదివరకు ఏం చేసాము? 1,00,000 రూపీస్ ఉండేది, ఎలా? క్యాష్ రూపంలో ఉండేది. కానీ ఇప్పుడు ఏమైంది? 20,000 క్యాష్ అనేది వెళ్ళిపోయింది కదా. తగ్గిపోయింది కాబట్టి నెక్స్ట్ దాని ప్లేస్లో ఏమొచ్చింది మనకి? ఫర్నిచర్ వచ్చింది, ఒక 20,000. సో ఇప్పుడు అసెట్ సైడ్ చూసుకున్నట్టయితే క్యాష్ రూపంలో ఒక 80,000 ఉంది, ఫర్నిచర్ రూపంలో ఒక 20,000 ఉంది. టోటల్ 1,00,000 అనేది అసెట్ బ్యాలెన్స్ అనేది టాలీ అయింది. నెక్స్ట్ ఇప్పుడు లయబిలిటీ సైడ్ చూసుకున్నట్టయితే ఈ ట్రాన్సాక్షన్ వచ్చేసి రెండు వైపుల అసెట్ని ఎఫెక్ట్ చేసింది, లయబిలిటీని ఏమి ఎఫెక్ట్ చేయలేదంటే మనం అడిషనల్ క్యాపిటల్ లేదు, డ్రాయింగ్స్ లేదు. ఓనర్కి ఎంత ఇవ్వాలో క్యాపిటల్ అంతా మనం లయబిలిటీ సైడే ఉంది కాబట్టి ఆల్రెడీ దీన్ని ఏమీ టచ్ చేయలేదు. మనం టచ్ చేసిందంటే అసెట్ సైడ్ టచ్ చేసాము, అసెట్లో ఉన్న క్యాష్ని వాడుకున్నాం. కాబట్టి ఇప్పుడు అసెట్ సైడ్ ఉన్న 1,00,000, లయబిలిటీ సైడ్ ఉన్న క్యాపిటల్ రూపంలో 1,00,000 అనేది మనకి బ్యాలెన్స్ అయిపోయింది. సో ఈ విధంగా అకౌంటింగ్ ఈక్వేషన్ అనేది టాలీ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ 3. గూడ్స్ కొన్నాం, ఎలా? క్రెడిట్ బేసిస్లో కొన్నాం. ఓకేనా? ఇప్పుడు గూడ్స్ అనేది మన బిజినెస్కి ఏంది? ఇన్వెంటరీ కాబట్టి దీన్ని పర్చేజ్ అకౌంట్కి రిఫ్లెక్ట్ చేస్తాం. పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు మామూలుగా క్యాష్ వెళ్ళిపోతే ఏం చేస్తాము? క్యాష్ అకౌంట్ క్రెడిట్ చేస్తాం. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే క్రెడిట్లో కొన్నాం అంటే అప్పుగా కొన్నాం కాబట్టి రామ్ అనే వ్యక్తికి మనము బిజినెస్ అనేది లైబుల్ అంటే బాకీ పడింది. ఓకేనా? అందుకని రామ్ అకౌంట్ని ఇక్కడ అఫెక్ట్ చేస్తాం. పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు రామ్, లయబిలిటీ అకౌంట్ క్రెడిట్. ఇక్కడ ఏం జరిగింది? పర్చేజ్ రూపంలో ఎక్స్పెన్స్ అనేది మనకు వచ్చింది. ఎక్స్పెన్స్ అంటే ఏంది? నామినల్ అకౌంట్ ప్రకారం ఏం చేస్తాం? ఎక్స్పెన్స్ అకౌంట్ ఏం చేస్తామంటే డెబిట్ చేస్తాం. 30,000కి డెబిట్ చేసేసాం. ఇది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? మనకి P&L అకౌంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది, అంతే కదా. P&L అకౌంట్లో రిఫ్లెక్ట్ అయ్యింది అంటే ఇండైరెక్ట్గా ఏమవుతుంది? ఇక్కడ మనకి ఏమి ఇన్కమ్ రాలే P&L అకౌంట్లో, బట్ ఏం జరిగింది? ఇక్కడ ఎక్స్పెన్స్ అనేది రికార్డ్ అయ్యింది. అంటే దీని నెట్ ఎఫెక్ట్ ఏంది? 30,000 అనేది మనకి ఇక్కడ లాస్ P&L అకౌంట్లో నెట్ ఎఫెక్ట్. అంటే మన బిజినెస్ నుంచి 30,000 వెళ్ళిపోయింది కాబట్టి ఇది ఏమవుతుంది? ఇండైరెక్ట్గా మన క్యాపిటల్ యొక్క బ్యాలెన్స్ని ఫైనల్గా తగ్గిస్తుంది. ఓకేనా? 30,000 అనేది తగ్గిస్తుంది. సో ఈ ఎంట్రీ వల్ల మనకి ఏం జరిగిందంటే ఈ 30,000 అనేది ఎక్స్పెన్స్ రూపంలో మన క్యాపిటల్ అకౌంట్ నుంచి తగ్గింది. సో ఇప్పుడు క్రెడిట్లో తీసుకున్నా ఇప్పుడైతే మనం పే చేయకపోయినా ఫైనల్గా నెట్ ఎఫెక్ట్ ఏంది? ఎప్పటికైనా పే చేయాల్సిందే కదా. ఎలా పే చేస్తాము? ఓకేనా? సో పే చేయాల్సిన ఆబ్లిగేషన్ మన బిజినెస్కి ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఈ ఎక్స్పెన్స్ రూపంలో ఏం చేస్తామంటే P&L అకౌంట్లో చూపించుకుంటాం. P&L అకౌంట్ నెట్ ఎఫెక్ట్ని క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం కదా. P&L అకౌంట్లో ఇప్పుడు ఓన్లీ ఎక్స్పెన్స్ తప్ప ఏమీ లేదు. ఓకేనా? సో అందుకనే -30,000లో ఉంటుంది మనకు. అంటే ఇండైరెక్ట్గా మనకు లాస్, అది లాస్ కాబట్టి ఏమవుతుంది? ఫైనల్గా క్యాపిటల్ నుంచి తగ్గించేస్తాం. సో ఇక్కడ అసెట్ ఎఫెక్ట్ అవ్వలేదు, ఫర్నిచర్ ఎఫెక్ట్ అవ్వలేదు, బట్ మన లయబిలిటీస్ ఏమైంది? P&L అకౌంట్ ద్వారా వచ్చిన ఎక్స్పెన్స్ రూపంలో 30,000 అనేది క్యాపిటల్ అనేది రెడ్యూస్ అయింది. ఓకేనా? సో ఇక్కడ ఈ విధంగా మనకి ఏం చేస్తుంది? క్యాపిటల్ అనేది ఇక్కడ తగ్గిపోయింది. బట్ చూసుకున్నట్టయితే మనకి ఇదివరకు ఇక్కడ ఏముంది? 1,00,000 అనేది అసెట్ సైడ్ ఉంది. ఇప్పుడు 30,000 ఏమైంది? మన ఓనర్ క్యాపిటల్లో నుంచి తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు ఎంత ఉంటుంది? 70,000 అనేది మన ఓనర్ దగ్గర ఉంటుంది. బట్ దానికి కాంపెన్సేషన్గా ఏం జరిగింది? రామ్ అనే ఒక అవుట్ సైడ్ లయబిలిటీ మన బుక్స్లోకి వచ్చింది. అంటే ఎంత వచ్చిందో? ఒక 30,000 వచ్చింది. సో ఫైనల్గా ఏమైంది? ఇన్సైడ్ లయబిలిటీ క్యాపిటల్ అకౌంట్ ప్లస్ అవుట్ సైడ్ లయబిలిటీ రామ్ అకౌంట్ వల్ల టోటల్ మన 1,00,000 బ్యాలెన్స్ అనేది ఈ ట్రాన్సాక్షన్లో
టాలీ అయిపోయింది. సో ఈ విధంగా అసెట్ ప్లస్ ఈ లయబిలిటీస్ యొక్క బ్యాలెన్స్ అనేది టాలీ అయింది మనకి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4 చూసుకున్నట్టయితే పెయిడ్ రెంట్ 5,000 ఇన్ క్యాష్. ఇప్పుడు 5,000 అనేది క్యాష్ రూపంలో మనం పే చేసేసాం. ఇప్పుడు రెంట్ అనేది మనకి ఎక్స్పెన్స్ కాబట్టి నామినల్ అకౌంట్ ప్రకారం ఏంటి, రెంట్ అకౌంట్ డెబిట్. ఇప్పుడు క్యాష్ అనేది మనకి అసెట్, రియల్ అకౌంట్ ప్రకారం ఏంటి, బిజినెస్ నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని క్రెడిట్ చేయాలి. లేదంటే క్యాష్ అనేది మనకి అసెట్ కూడా కాబట్టి అసెట్ ఎప్పుడైనా తగ్గితే క్రెడిట్ చేయాలి, ఒకవేళ పెరిగితే ఏం చేయాలి, డెబిట్ చేయాలి. సేమ్ అదాగానే ఎక్స్పెన్స్ ఎప్పుడైనా పెరిగితే ఏం చేయాలి, డెబిట్ చేయాలి. ఓకేనా. ఇలా చూసుకుంటే రెంట్ అనేది ఎక్స్పెన్స్ కాబట్టి ఎక్స్పెన్స్ ఏం చేస్తాము, డెబిట్ చేస్తాము. ఎక్స్పెన్స్ అనేది ఫైనల్గా అయింది నెట్ ఎఫెక్ట్ రూపంలో క్యాపిటల్ దగ్గరికి వెళ్తుంది కాబట్టి ఓన్లీ ఎక్స్పెన్సే మన P&L అకౌంట్లో ఉంది అంటే ఎక్స్పెన్స్ ఏం చేస్తుంది అంటే ఫైనల్గా మన క్యాపిటల్ అకౌంట్ని తగ్గిస్తుంది. ఓకేనా. సో ఇక్కడ రెంట్ అకౌంట్ డెబిట్ 5,000 టు క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి క్యాష్ అకౌంట్ క్రెడిట్ 5,000. ఇది మన ట్రాన్సాక్షన్. సో ఇప్పుడు ఇది మన అసెట్ మన ఈక్వేషన్లో ఎలా టాలీ అవుతుందో చూసుకుందాం. ఇప్పుడు అసెట్ ఏమైందంటే మన 5,000 వెళ్ళిపోయింది కాబట్టి 5,000 తగ్గిపోయింది. నెక్స్ట్ లయబిలిటీస్ ఇక్కడ ఏం ఎఫెక్ట్ రావాలి, ఎందుకంటే మనం క్యాష్ రూపంలో పే చేసేస్తాం. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే ఇది ఫైనల్ నెట్ ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది, P&L అకౌంట్లో పడుతుంది. P&L అకౌంట్ వచ్చేసి క్యాపిటల్ అకౌంట్ రూపంలో ఏం చేస్తాము, ఇక్కడ వేరే ట్రాన్సాక్షన్ ఏది లేదనుకో మన P&L అకౌంట్లో -5,000 ఉంటుంది. ఈ -5,000 ఏమవుతుంది, బ్యాలెన్స్ షీట్లో ఉన్న క్యాపిటల్ అకౌంట్కి యాడ్ అవుతుంది. సో ఆల్రెడీ 1 lakh ఉంది క్యాపిటల్, బట్ ఇక్కడ P&L అకౌంట్ రూపంలో -5,000 అనేది మనకి యాడ్ అయింది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 5,000 తగ్గుద్ది. సో అల్టిమేట్గా ఏముంటుంది అంటే 95,000 అనేది ఇక్కడ క్యాపిటల్ రూపంలో ఉంటుంది. ఇక్కడ అసెట్స్ ఆల్రెడీ ఇంతకుముందు 1 lakh ఉన్నాయి, ఇప్పుడు ఏమైంది, క్యాష్ వెళ్ళిపోయింది కదా, సో 5,000 తగ్గిపోయింది కాబట్టి ఇక్కడ 95,000 అసెట్ రూపంలో ఉంటుంది. సో ఈ విధంగా ఈక్వేషన్ అనేది ఎప్పుడు కూడా బ్యాలెన్స్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ 5 రిసీవ్డ్ కమిషన్ ఇన్కమ్. ఓకేనా. కమిషన్ వచ్చేసి మనకు 10,000 అనేది వచ్చింది. ఇప్పుడు కమిషన్ వచ్చింది కాబట్టి బిజినెస్లోకి క్యాష్ అనేది వచ్చింది. క్యాష్ అనేది డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి క్యాష్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది కాబట్టి ఏం చేయాలా, క్యాష్ని డెబిట్ చేయాలా, క్యాష్ అకౌంట్ డెబిట్. లేదంటే రియల్ అకౌంట్ ప్రకారం గుర్తుపెట్టుకున్నా కానీ మీరు క్యాష్ అనేది రియల్ అకౌంట్ కాబట్టి రియల్ అకౌంట్ ప్రకారం ఏంది, వాట్ కమ్స్ ఇన్ బిజినెస్ డెబిట్ చేయాలి. ఇప్పుడు క్యాష్ వచ్చింది కాబట్టి డెబిట్ చేస్తాం 10,000. నెక్స్ట్ ఏంది, క్యాష్ ఎలా వచ్చింది, కమిషన్ రూపంలో వచ్చింది. కమిషన్ అనేది మనకి ఏం చేస్తాము అంటే క్రెడిట్ చేస్తాం. ఓకేనా. ఈ కమిషన్ ఏం చేస్తామంటే P&L అకౌంట్ ఉంది కదా మనకి, P&L అకౌంట్లో ఇన్కమ్ రూపంలో మనం చూపించుకుంటాం. ఓకేనా. ఇప్పుడు ఏ ఎక్స్పెన్సెస్ లేవనుకోండి, ఫైనల్గా ఏమవుతుంది, మనకి P&L అకౌంట్ చేసామనుకో ఈ 10,000 అనేది మనకి ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ ఏమవుతుందంటే అల్టిమేట్గా మన క్యాపిటల్ అకౌంట్లో మనం బ్యాలెన్స్ షీట్లో యాడ్ చేస్తాం. అప్పుడు ఏమైనట్టు 10,000 క్యాపిటల్ పెరిగింది. ఎలా పెరిగింది, P&L అకౌంట్లో ప్రాఫిట్ రూపంలో యాడ్ అయింది కాబట్టి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ మనకి 1 lakh ఉన్నది బిజినెస్ స్టార్టింగ్లో. ఓకేనా. ఇప్పుడు క్యాపిటల్ రూపంలో ఏమైందంటే 1,10,000 అనేది అయ్యింది టోటల్ మన లయబిలిటీ సైడ్ బ్యాలెన్స్. ఓకేనా. అంటే బిజినెస్ ఏం చేయాలి, ఫైనల్గా లాస్ వస్తే క్యాపిటల్ అకౌంట్ రూపంలో ఓనర్ దగ్గర నుంచి తీసుకోవాలి, ప్రాఫిట్ వస్తే ఏం చేయాలి, క్యాపిటల్ అకౌంట్ రూపంలో ఓనర్కి ఇవ్వాలి అని మనం పెట్టుకుంటాం లయబిలిటీ సైడ్. ఇప్పుడు ఏమైందంటే లయబిలిటీ సైడ్ 1,10,000 అయింది. ఇప్పుడు క్యాష్ సైడ్ ఏంది మన ఎఫెక్ట్, ఆల్రెడీ క్యాష్ రూపంలో మనం ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 1 lakh పెట్టాడు మనం బిజినెస్. ఓకేనా. ఈ 1 lakh ఇప్పుడు ఏమైంది, ఇన్కమ్ రూపంలో మన బిజినెస్లోకి పెరిగింది. అంటే క్యాష్ బ్యాలెన్స్ ఏమైంది, 1 lakh ప్లస్ 10,000 యాడ్ అయింది కదా. సో ఇక్కడ 1,10,000 ఉంది, ఇక్కడ కూడా 1,10,000 ఉంది. సో ఫైనల్ నెట్ ఎఫెక్ట్ ఏంది, అకౌంటింగ్ ఈక్వేషన్ అనేది మనకి బ్యాలెన్స్ అయ్యింది అని. నెక్స్ట్ ఫైనల్ ఎగ్జాంపుల్ 6 చూసుకుందాము. ఓనర్ విత్డ్రాస్ గూడ్స్ ఫర్ పర్సనల్ యూజ్. తన పర్సనల్ యూజ్ కోసం ఏం చేశాడు, ఓనర్ అనేవాడు బిజినెస్లో డబ్బు తీసుకోవాలా, బిజినెస్లో స్టాక్ ఏదైతే ఉందో ఆ స్టాక్ని తీసుకున్నాడు. ఓకేనా. ఇప్పుడు ఓనర్ విత్డ్రా చేసుకున్నాడు కాబట్టి ఎప్పుడైనా సరే డ్రాయింగ్స్ అనే అకౌంట్ని మనం డెబిట్ చేయాలి కాబట్టి డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్. ఇప్పుడు మామూలుగా స్టాక్ మనం కొన్నామనుకో పర్చేజ్ అకౌంట్ డెబిట్ అంటాం. అంటే స్టాక్ అనేది మనం బిజినెస్లోకి వచ్చింది కాబట్టి పర్చేజెస్ని డెబిట్ చేసాం. ఇప్పుడు ఏమైంది, మనం పర్చేజ్ చేసిన అకౌంట్ అనేది తగ్గిపోయింది కాబట్టి దాన్ని ఏం చేస్తామంటే క్రెడిట్ చేస్తాం. ఓకేనా. డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు పర్చేజ్ అకౌంట్ క్రెడిట్. పర్చేజ్ అంటే ఏంది, మన స్టాక్ని కొన్నాం. స్టాక్ ఎప్పుడైనా సరే మన బిజినెస్కి అసెట్.
ఏం అసెట్ అంటే ఇది కరెంట్ అసెట్ అంటారు దీన్ని. స్టాక్ అనేది వ్యాపారం కోసం పెట్టుకున్నాం. వ్యాపారం జరగంగా ఫైనల్ గా ఏదైతే మిగిలి ఉంటుందో దాన్ని ఏమంటే P&L అకౌంట్ లో మనం అసెట్ రూపంలో ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇది మన కరెంట్ అసెట్ రూపంలో మనం ప్రాఫిట్ మన బ్యాలెన్స్ షీట్ లో ఉంటుంది. సో ఇక్కడ డ్రాయింగ్స్ రూపంలో ఏం చేసామంటే 8,000 తగ్గించేసాము. ఓకేనా. ఓనర్కి ఇవ్వాల్సిన 1 lakh లో నుంచి 8,000 తగ్గించేసాము తన క్యాపిటల్ అకౌంట్లో నుంచి. సో ఇప్పుడు ఫైనల్గా 92,000 అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంది, ఇది మనకి అసెట్ యాక్చువల్గా వచ్చేసి. ఈ అసెట్ వచ్చేసి మన బిజినెస్లో నుంచి వెళ్ళిపోయింది కాబట్టి ఏం చేస్తాము, తగ్గించేస్తాం, క్రెడిట్ చేస్తాం. సో ఫైనల్గా ఏముంటుందంటే 92,000 అనేది ఇక్కడ మనకు మిగిలిపోయి ఉంటుంది అసెట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లయబిలిటీ రూపంలో కూడా 8,000 తగ్గించేసాం కాబట్టి ఫైనల్గా వచ్చేసి ఇక్కడ 92,000 అనేది ఉంటుంది. సో ఇక్కడ అకౌంటింగ్ ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఇక్కడ మనము క్యాష్ అనేది అన్ని చోట్ల తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి గూడ్స్ని ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది. ఓకేనా. ఎందుకంటే మన బ్యాలెన్స్ షీట్లో గూడ్స్ కూడా ఒక అసెట్టే. సో ఒకవేళ గూడ్స్ ట్రాన్సాక్షన్ కనుక అఫెక్ట్ అయితే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ గోల్డెన్ రూల్స్ వల్ల మనకి తెలిసింది ఏంది, ఈ డెబిట్ క్రెడిట్ అనేది ఒక సిస్టమాటిక్ మెథడ్ ఆఫ్ అప్లయింగ్ అకౌంటింగ్ ఈక్వేషన్. నథింగ్ బట్ అంటే మనం అకౌంటింగ్ ఈక్వేషన్ ని అఫెక్ట్ చేయడమే మన ఫైనల్ యొక్క గోల్. అఫెక్ట్ ఎలా చేస్తున్నాము, కొన్ని సెట్ అయిన ప్రిన్సిపల్స్ని వాడి వాటినే గోల్డెన్ రూల్స్ అంటాం. సో ఇలా సిస్టమాటిక్ మెథడ్ అంటే కొన్ని సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అండ్ రూల్స్ని ఉపయోగించి మనం ఈ అకౌంటింగ్ ఈక్వేషన్ని అఫెక్ట్ చేయడం కోసం ఈ గోల్డెన్ రూల్స్ అనేది ఫాలో అవుతాము. సో ఫైనల్గా సమ్మరీ ఏంటి, మనం అసెట్ పెరుగుతుంది కాబట్టి ఏం చేయమన్నాము, డెబిట్ చేయమన్నాము. ఓకేనా. ఇండైరెక్ట్గా ఏమంటున్నాం అంటే అసెట్స్ని ఇంక్రీజ్ చేసే వేటినైనా సరే డెబిట్ చేయమని. నెక్స్ట్ నామినల్ అకౌంట్ ఏంటి, ఎక్స్పెన్సెస్, లాసెస్. ఇప్పుడు ఎక్స్పెన్స్ ఏదైనా పెరుగుతుంది ఏమంటే వాడిని ఏం చేయమంటాం, ఎక్స్పెన్సెస్ పెరిగితే దాన్ని డెబిట్ చేయమంటున్నాం. ఇండైరెక్ట్గా ఏమంటున్నాం అంటే ఎక్స్పెన్స్ అనేది పెరిగితే దాన్ని డెబిట్ చేస్తాము, అసెట్ అనేది పెరిగితే దాన్ని డెబిట్ చేస్తాము. ఎక్స్పెన్స్ అనేది ఎప్పుడైనా సరే మన క్యాపిటల్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ క్రెడిట్ వాట్ ఇంక్రీజెస్ లయబిలిటీస్ క్యాపిటల్. మన లయబిలిటీస్ పెరిగినాయి అనుకో, లేదా ఇన్కమ్ పెరిగినా లేదా క్యాపిటల్ పెరిగినా ఏం చేస్తాం, క్రెడిట్ చేస్తాం డైరెక్ట్గా. అది గుర్తుపెట్టుకోవాల్సింది మనం సింపుల్గా. నెక్స్ట్ ఎవరి డెబిట్కి కూడా ఒక ఈక్వల్ క్రెడిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా. అందువల్లే మనకి ఎప్పుడైనా కూడా ఈ అసెట్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్ టు లయబిలిటీస్ పర్ క్యాపిటల్ అనే ఈ బ్యాలెన్స్ అనేది ఎప్పుడు కూడా టాలీ అవుతుంది. సో ఇది మనం ఈ గోల్డెన్ రూల్స్ యొక్క డీటెయిల్డ్ డిస్కషన్ వల్ల తెలుసుకున్నది. ఇప్పుడు కామన్ మిస్టేక్స్ గురించి కొంచెం తెలుసుకుందాం. కామన్ మిస్టేక్స్ ఏంటి, ఇప్పుడు డ్రాయింగ్స్ ఉంటాయి. డ్రాయింగ్స్ ఏంటంటే మనకి ఎప్పుడైనా కూడా ఎక్స్పెన్స్ లాగా తీసుకోవాలి. ఓకేనా. ఎక్స్పెన్స్ లాగా ఎందుకు అంటే ఎక్స్పెన్స్ ఎప్పుడైనా సరే దాని అల్టిమేట్ ఎఫెక్ట్ ఏంది, P&L అకౌంట్లో ఏదైతే ఉంటుందో దాన్ని క్యాపిటల్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని తగ్గించుకుంటాం. ఇప్పుడు ఎక్స్పెన్స్ ఎప్పుడైనా కూడా క్యాపిటల్ అకౌంట్ని నెగిటివ్గా ఎఫెక్ట్ చేస్తుంది. డ్రాయింగ్స్ కూడా ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్స్పెన్స్ లాగా ట్రీట్ చేసేసి మనం P&L అకౌంట్లో వేసేస్తాం. యాక్చువల్గా ఏంటంటే డ్రాయింగ్స్ అన్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతాయి. సో స్ట్రైట్ అవే మనం క్యాపిటల్ అకౌంట్లో నుంచి తగ్గించేసుకోవచ్చు డ్రాయింగ్. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ని క్లాసిఫై చేయడం. బ్యాంక్ అకౌంట్ని వచ్చేసి మనం ఏమనుకుంటామంటే బ్యాంక్ అంటే నథింగ్ బట్ క్యాష్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కదా. సో క్యాష్ కాబట్టి దీన్ని ఏమనుకుంటామంటే ఏదర్ రియల్ అకౌంట్ లేదా నామినల్ అకౌంట్ అని అనుకుంటాం జనరల్గా. కానీ బ్యాంక్ అనేది ఏంటి, ఆర్టిఫిషియల్ పర్సన్ కాబట్టి రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ కిందకి ట్రీట్ చేసుకుంటాం. బ్యాంక్ రిలేటెడ్ ఎంట్రీస్ అన్ని పర్సనల్ అకౌంట్ కోణంలో చూడాలి. అంతేకాని దాన్ని నామినల్ అకౌంట్ గానో లేదా రియల్ అకౌంట్ లాగానో చూడకూడదు. ఓకేనా. డిస్కౌంట్ మిక్సప్. ఇప్పుడు డిస్కౌంట్ ఉంటుంది, మనకు డిస్కౌంట్ అలౌడ్ అంటే ఏంటి, మన బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. బిజినెస్ డిస్కౌంట్ అలో చేసింది, ఎవరికి అలో చేసింది అంటే బయట వ్యక్తులకి అలో చేసింది కాబట్టి మనకి ఇది ఎక్స్పెన్స్ రూపంలో తీసుకుంటాం. డిస్కౌంట్ అలౌడ్ ఎప్పుడు కూడా ప్రాఫిట్ అకౌంట్లో ఏం చేస్తామంటే డెబిట్ సైడ్ చూపిస్తాం. నెక్స్ట్ ఏంటంటే డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఏంటి, బిజినెస్కి వచ్చింది, బిజినెస్ పర్స్పెక్టివ్లోనే చూడాలి. బిజినెస్కి డిస్కౌంట్ వచ్చింది కాబట్టి అది బిజినెస్కి ఇన్కమ్ కాబట్టి ఎప్పుడైనా సరే క్రెడిట్ సైడ్ చూపిస్తాం. సో ఇలా కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి. ఓకేనా. సో ఇది అండి మనకి ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఒకవేళ ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ దిస్ సెషన్.